కరీంలాల్ హైదరాబాద్ వచ్చానట. ఓ నా తెలుగు గడ్డ, మళ్ళీ నీపై పాదం మోపాను. నా జన్మ ధరించింది మా తెలుగు తల్లి. మట్టిని ముద్దెట్టుకుంటున్నాడేట్రా? ఈ మట్టిలోనే కలిసిపోదానేమో. ఆ కరీంలాల్ స్వయంగా దిగాడు అంటే మ్యాటర్ సీరియస్ అయినట్టే. ఆ టెండర్ సంపాదించడానికి ఏవైనా చేస్తాడు. సక్సేనా, చోడవరం కాంట్రాక్ట్ టెండర్ షెడ్యూల్స్ వచ్చాయా? వచ్చేయాలా? ఆ గండిపేట టెండర్ ఆఫీస్ ఇంజనీరు మన మనిషి హే. వాడు మనతో ఫోన్ లో టచ్ లో ఉంటాడు హే. సంతోషం. అతనికి అన్ని స్టేట్స్ లో ఎనిమీస్ ఉన్నారు. అందుకే అతను ఒకే నెంబర్ ఉన్న కార్స్ తో వెళ్తూ ఉంటాడు. ఎవరిని నమ్మడు. మధ్య మధ్యలో కార్లు మారుతూ ఉంటాడు. నిమిషానికి ఒక కారు మాట్లాడేట్రా? ప్రాణభయం, సెక్యూరిటీ. విమానంలో వెళ్తే ఏం చేస్తాడు? డ్రైవర్లు మారుస్తాడేమో. టెండర్ వేస్తున్న మిగతా వాళ్ళ సంగతి ఏంటి? కొంతమందిని బెదిరించాం, కొంతమందిని కట్టి పడేస్తాం. అందరూ మన చేతిలోనే ఉన్నారు లాలా. కానీ ఏంటి? ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాధవరావు మాత్రం ఖచ్చితంగా టెండర్ వేస్తున్న సంగతి తెలిసింది. రే, బండి తిన్నగా మాధవరావు ఉన్న హాస్పిటల్ కి పోని. హలో, పోలీస్ స్టేషన్. ఏంటిది? ఎవరు మీరు? ఏమిటిదంతా? మాధవరావు, నేను డిశ్చార్జ్ చేస్తున్నాం. పదా. ఎవరు నువ్వు? ఏమిటిదంతా? లాలా, కరీం లాలా. ఓ నువ్వా? ఆ బాంబే బ్లాస్ట్. నువ్వు ఆ చోడవరం ప్రాజెక్ట్ టెండర్ వేయడానికి వీలు లేదు. చూడు, నువ్వు ఏం చేసినా సరే మేము ఆ టెండర్ వేసి తీరుతాం. అయితే నన్ను బంధించ తీరుతాను. తీసుకురండి. మాధవరావు గారిని కిడ్నాప్ చేశారా? డాడీని వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. తనకు పోటీగా వచ్చిన వారిని కిడ్నాప్ చేసి టెండర్ టైం అయ్యేదాకా దాయటం కరీంలాల్ అలవాటు. రాజ్, మాధవరావు గారిని అక్కడి నుంచి తప్పించాలంటే ఒక్కటే మార్గం. మన ఇద్దరం ఒకటన్నట్టు కరీంలాలాకు తెలియకూడదు. ఇద్దరం కలిసి నాటకం ఆడతాం. లాలా, ఇది మన సిండికేట్స్ ఇచ్చిన 2 కోట్ల రూపాయలు హై. దీన్ని మనం ఇమీడియట్ గా ఈ రోజే బ్యాంక్ లో డీడీ తీయాలి హై. కర్మ చేయటం నీ వంతు, ఫలితం ఇవ్వటం నా వంతు. నేను బ్యాంక్ వెళ్ళి కట్టానా? కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చెయ్యాలని చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకోలేదా? నువ్వు కుక్కవా గాడిదవా? నక్కండి. నవరంధ్రాలు మూసుకో, లేదా ధ్యానంలోకి పంపిస్తా. నేను నమ్మేది ఈ నిశ్శబ్ద తుపాకిని. నా మున్నాని. నా మున్నా ఎక్కడా? మున్నా! మున్నా! బావా, నీ బిడ్డలను ఎప్పుడన్నా అలా ఎత్తుకున్నావా? కనీసం వచ్చే జంలో అయినా నీ బిడ్డలు అతని బిడ్డలుగా పుడితే చూడాలనుంది. తల్లికొత్తైనా పర్లేదు. పైచ్చపు వాగుడు వాగబోక. ఆ చేతులు నిశ్శబ్ద తుపాకీ ఉంది. లాలా, ఈ చెంచగాళ్ళు నాతో ఒక్క పని చేయించుకోలేదు. ఏదైనా పని చెప్పు లాలా, పని చెప్పు. కేల్ కటం దుకాన్ బంద్. ఇదే ఇదే కావాలి నాకు. మున్నా, ఈ డబ్బు- అర్థమైంది. గిట్ల బ్యాంక్ వెళ్తా, గట్ల డీడీ తెస్తా. వస్తా. లాలా, తొందరపడినావేమో. పసిపిల్లోడి చేతికి 2 కోట్లు ఇచ్చి పంపించినావే, వాడు మన డబ్బు దొబ్బుకుపోతే మన గతి ఏంది? ఆలోచించినావా? ఓం తత్సత్. నా మున్నానే అనుమానిస్తావా? ఈ శవాన్ని పద్మాసనంలో కూర్చోపెట్టు. ఓం తత్సత్. వచ్చిన దగ్గర నుంచి ధ్యానం ధ్యానం అంటే ఏంటో అనుకున్నాను. ఇదే గట్టిగా నీకు చూపిస్తాడు. లాలా, మున్నా, లాలా, లాలా. అలా వెళ్ళాడు, ఇలా వచ్చాడు. నేను ఇట్లా వచ్చినా కానీ గట్ల పోలే లాలా. నేను వచ్చింది నీ చంకెక్కింది గిప్పుడే లాలా. అంటే
ఇందాక 2 కోట్లు పట్టుకుని ఉడాయించింది మనకి శటకోపం పెట్టింది ఆ రాజలాలా శటగొప్పరం అంటే టోపీ లాలా టోపీ ఏయ్! వాడు పక్కన లేనప్పుడు వాడిని మున్నాని ఎలా అనుకున్నా లాలా చెప్పులాలా ఆ రాజ్గాడ్ ఎక్కడున్నా పట్టుకుంటా వాణ్ణి చంపనా పొడవనా నరకనా ఖైమా చెయ్యనా చెప్పులాలా తొందరపడకమున్నా పథకం వెయ్యాలి పథకం. ఆంధ్రులకు ఆవకాయన్నా అనుబంధాలన్నా మక్కువ ఎక్కువ. ఆ రాజుగాన్ని లొంగ తీయాలంటే వాడి తల్లిదండ్రులు నాకు కావాలి. కరెక్ట్ లాలా కరెక్ట్. చోటు ఇదరా, వచ్చా. నువ్వు వెళ్ళి ఆ రాజ్గాడి అమ్మ నాన్న తెచ్చి ఇక్కడ పడే. యు మీన్ ఫాదర్ మదర్? యా, యు ఓకే రైట్. నేను వెళ్ళి ఆ రాజ్గాడి పని పట్టి డబ్బులు తీసుకొస్తా. లాలా, మున్నా ఈ రాజు మున్నా కన్ఫ్యూజన్ పోవాలంటే మరిద్దరం ఒక కోటు పెట్టుకుందాం. అలాగే అలాగే అలాగే. నేను రాగానే ఆ తర్వాత అబ్బని తీయని తెప్ప అనువ్వను ఎంత కమ్మగా ఉంది రోయప్ప అనే అంట. అబ్బా మ్మ్. లాలా, ఇంతకీ ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాధవరావు గారు పైన క్షేమంగా ఉన్నాడు. టెండర్ వచ్చేదాకా వాడు మన దగ్గరే ఉంటాడు. వస్తా లాలా. లాలా ఒక్కడొచ్చి 2 కోట్లు దుబ్బకపోయి గిట్ల పోయి గట్లొస్తాడు. గీడు కూడా గదే అంటుండు. నాకు డౌట్ల మీద డౌట్లు ఉన్నాయి. నువ్వు ఎప్పుడు చూడు జ్ఞానం చేయి అంటావు. ఈ లాలాను 2 సార్లు ఎవడు మోసం చెయ్యలేడు. అందుకే కోడ్ పెట్టా. కోడ్ కూడా చెప్పాను. అయిపోయారు రే. హలో రాజ్, నేను లాలా వాళ్ళ గెస్ట్ హౌస్ బయట వెయిట్ చేస్తున్నాను. మొత్తం అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఏంటి వెనకొచ్చేలా? ఏంటి సీక్రెటా? ఎవడు వినకూడదా? చెప్పు. ఏంటి టెండర్ రావడం కోసం కరీంలాలా ముందుగా ఓ పిల్లిని బలిని బలి చేస్తాడా? తర్వాత నరబల ఎవరిని? ఏంటి వాసుదాసుని వేసేస్తాడా? అచ్చి బాబోయ్, ఎవడంట్లా చెప్పు. అప్పుడు వాసుదాసుని చంపాడన్న కోపంతో గోపాలరావు కరీంలాలని హేత్తడా? గోపాలరావు కరీంలాలని లేపినందుకు సక్సేనా గోపాలరావు లేపెత్తడా? సక్సేనాను ఫైనల్ గా భగవాన్ గా లేపెత్తడా? ఆహా, అర్థమైందిరా. వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు చైన్ లింక్ సిస్టమ్ లో అరేంజ్ చేసామన్నమాట. యా, ఇక్కడ నేను తప్ప ఎవరు లేడు. ఎవరికే తెలియదు నిజం, నా ఒక్కడికే తెలుసు. నేను బయలుదేరి వచ్చేస్తాను. బాయ్. తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది. కరీంలాలా తెలిసిపోయింది, నాకంతా తెలిసిపోయింది. కరీంలాలా అంతా తెలిసిన వాడు ఆ సదాశివుడు అక్కడే. నువ్వెవరో ఏం తెలిసిందో చెప్పు ముందు. అంటే నాకు 2 సన్స్ అండి. అందులో వీడు ఒరిజినల్ అండ్ ఫస్ట్ సన్ అండి. అలాగా. లాలాజీ, నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా విను. ఇదర్ హా. వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది. నేను చెప్తే నీకు కూడా మొత్తం తెలిసిపోతుంది. చెప్పు. లాలా, టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు బల్లిని పిల్లిని చంపుతావు. ఏంటి, మళ్ళీ పిల్లిని ధ్యానంలోకి పంపుతానా? ఆ తర్వాత నన్ను నా తమ్ముల్ని చంపుతావు. ఇంత బతికి నిన్ను. అరే హే భగవాన్, పిలిచారా? నువ్వు నోరుమీరా. ముందు నీ కొడుకు ఈ నోర్మై మను, లేకపోతే ఈ నిశ్శబ్ద తుపాకీతో. వాళ్ళు చేసిన ప్లాన్ నన్ను చెప్పండి లాలా. చెప్తే నువ్వు ఫుల్ ఖుషి అవుతావు. చెప్పు. ముందు నువ్వు నన్ను నా తమ్ముని చంపేస్తావు. ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను టిచ్కి అని కాల్చి చంపేస్తాడు. నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్సేనా గాడు మా నాన్నను టిచ్కి ఒక బుల్లెట్కి చంపేస్తాడు. ఆ కోపంతో భగవాన్ గాడు ఈ సక్సేనా గాడి ముక్కలు కింద నరికి పోగులు పెట్టి ఈ పాగలు కానీ లాక్కేనండి. పగలే కాదు రాత్రి ఇదే మాట మాట్లాడుతున్నా. నేను చెప్పేది విను. వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. విని లాక్కేనండి. లాలా, నేను చెప్పేది విను. నువ్వు ఒక బలిని పిల్లిని, ఆ తర్వాత నన్ను నా ధ్యానం తమ్ముడిని. కన్నా ఇదే బెటర్ కదా. ఈ వెధవ నీ కొడుక. ఎంతవరకు నాకు తెలియదండి. ప్లీజ్ నేను చెప్పేది వినలాలా. నేను చెప్పేది నిజం లాలా. ఏమండి మీరన్నా చెప్పండి సార్. ఏంటి సార్ మాట్లాడరు? అలిగారా? చెప్పండి సార్ ప్లీజ్. జ్ఞానంలో ఉందా? తప్పుకోరా, తప్పుకో. శవం జ్వరంలో ఉందా? ఇక్కడ సార్, హలో, టెండర్ ఆఫీసర్ లైన్ లో ఉన్నారు. ఇక్కడ సార్. ఇది సార్. లాలా, కరీం లాలా. గోవిందం భజ గోవిందం. నీ మాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి. ఫోన్ కదండి, అలాగే వినిపించి వస్తుంది. టెండర్ టైం సాయంత్రం 3 గంటల లోపల టెండర్ వేసి చావకపోతే అంతా కూర్చొని ధ్యానం చేసుకు చావాల్సి వస్తుంది. చావు గీవు అంటున్నావు, నిన్ను ఫోన్ లోంచే ధ్యానంలోకి పంపిస్తా. టెండర్ వేయడానికి ఇంకెవరు వచ్చి చావకుండా చూసుకు చావండి. అయినా మీరు క్రిమినల్స్, మీకు నేను సలహా ఇచ్చి చచ్చేదేమిటి? అబ్బా, ఫ్యాన్ తిరిగి చావట్లేదు.
ఫ్యాన్ కదండి చస్తావు రావు మనం అట్లా అంచావకూడదు ఏ? తిరిగినా తిరగకపోయినా తిరిగినట్టే మొహం పెట్టి చావాలి లాలా రాజాల ఫాదర్ మదర్ తీసుకొచ్చా ఆహా, మంచిది మంచిది. ఏయ్, ఫోన్ తీసుకో. థ్యాంక్ యూ ఏయ్, జేబులో పెట్టుకుంటావేట్రా? నీ కొడుకు ఫోన్ చేయి. నేను చేయను ఏ? మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాలు తాగి పడుకుని ఉంటాడు డిస్టర్బ్ అవుతాడు స్కూలు పాలు పడుకున్నాడా? నేను వాళ్ళకేది నీ కొడుకు గురించి. నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు నా కొడుకు గురించి ఏయ్, ఈ కరీంలాలాతో వేళా కొలాలు వాడద్దు. ఈ ఖాన్తో గేమ్స్ ఆడక బే బే, నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా. పంపించేయ్ చాలా ఉంటుంది ఏదైనా ప్రేయర్ అనుకుంటానంటారు బాబు. చంపేస్తాడు రా. చంపేస్తాడా చంపే బాబు 1000 రూపాయలు ఇస్తానే ఏ భగవాన్. పిలిచారా? నాకు చంపే అలవాటు లేదు. అయ్యా లాలగారు, తెలుగింటి ఆడపడుచుకి భర్త అంటే గౌరవం ఎక్కువ. ముందు ఆడి పెళ్ళాన్ని రెచ్చగొట్టేయండి. నా తెలుగింటి ఆడపడచ్చు నీ బొట్టు తాలిబొట్టు ఉండాలంటే నీ కొడుకుని పిలు, లేదా నీ పతిని పైకి పరలోకం పంపిస్తా. నువ్వెంత పైకి పంపిస్తాడంత కిందకి వచ్చేస్తాడు. ముందాడి చంపే ఒప్పనైపోద్ది. ఏయ్, నీ మొగుడు పోతాడు హే. వీడు మొగుడా? ఇద్దోటి మొగుడు ఉంటే ఏమిటి ఊడితే ఏమిటి? నువ్వు ఏసేరా. నీకు దమ్ముంటే ముందు దాన్నేసేయ్ తర్వాత నన్ను నువ్వు మగానివైతే ముందు ఆడిని చంపి నన్ను చంపరా. ముందు దాన్ని చంపే ముందు ఆడిని చంపరా. దాన్ని చంపే ఆడిని చంపరా. దాన్ని చంపేరా అమ్మ తెలుగు తల్లి, తెలుగు వాళ్ళ బంధాలు అనుబంధాలు ఏమైపోయాయి? అవన్నీ ఈ మధ్య వస్తున్న టీవీ సీరియల్స్ తో పడిపోయినాయండి. నువ్వేంట్లో ఎక్కడున్నావు? నీకు పోలీసు అంటే భయం లేదన్నావుగా? పోలీస్ అంటే భయం లేదు, పోలీస్ విజిల్ అంటూ భయం. ఏయ్ గోపాలరావు, నీకు ఆ విజిల్ ఎవడిచ్చాడు రా? ఏమీ తోచడం లేదంటే నేనే దొంగ పోలీసు ఆడుకోమని కొనిచ్చా. నేను పోలీసు ఈ శవం దొంగ. లాలా లాలా సంకేతం కోడ్. లాలా రాజ్గాడు. అరే లాలా రాజ్గాడు బ్యాంక్ లో. లాలా నువ్వెవరో తెలిసిపోయింది రాజ్. అబ్బని తీయని దెబ్బ మున్నా. లాలా ఆ రాజ్గాడు ఏ లోకల్లో డబ్బు పెట్టాడో తెలిసిపోయింది. ఆ. నేను వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ ని బెదిరించి డబ్బులు తెస్తాను. చూడు ఇట్రా. ఏంటి మునే వీళ్ళెవర్రా? వాళ్ళు రాజు వాళ్ళ అమ్మానన్న. ఛే! ఆ రాజ్గాడు నిన్ను మోసం చేసిండు. లాలా వీళ్ళు రాజ్గాడు అమ్మా నాన్న కాదు. ఆ, వాడని లోపల బంధించండి. సరే నేను బ్యాంక్ వేస్తా. నేను వస్తున్నా. నేను రాజమ్మ నాన్నని తీసుకురామంటే ఈ గాడి తల్లి తీసుకొచ్చావింటారా నువ్వు? లాలా రాజు మున్నా రాజు కన్ఫ్యూజన్ లాలా. లాలా ఒక చిన్న ఐడియా చైతి చెప్తాను. మన మున్నాకి కసక్కోటు ఉంది ముంబైలో, జమ్మల్ హాటు బొలవెల హాజం. దాన్ని గాని ఇక్కడ తీసుకొస్తే మున్నాకి ఎక్కడెక్కడ ఏ మచ్చలు ఉన్నాయో అది కరెక్ట్ గా చెప్పేస్తుంది లాలా. ఆ, అలా అయితే వెంటనే విమానంలో రమ్మాను. లాలా ఇదన్నీ మనం చేసుకో. లాలా, బొంబాయి నుంచి చెమ్మేలి వచ్చేసిందా? చమేలి ఆయా హై, మున్నాని గుర్తు పెట్టి కియా హై, ఇద్దరు గదిలోకి గయా హై. ఇప్పుడు రాజ్ గాడి పని పడతా. లాలా నీ నాటకం తెలిసిపోయింది రాజ్. నేను మున్నాను లాలా. లాలా నేను మున్నాని. నీకు పరలోక ప్రాప్తిరస్తు. ఓం తస్సత్. అమ్మని కమ్మని దెబ్బ కాదురాలు, మనం దెబ్బ అయిపోయాం. అంటే నువ్వు? నేను మున్నాను లాలా. ఆ? ఆ రాజ్గాడు కొట్టేసిన డబ్బు చూడండి. వాడిని రూమ్ లోకి మమ్మక ముందే విజిలించాల్సింది. ఇప్పుడు ఎందుకు ఆ బొంగులో కోట్లు? అనుమానం లేదు. క్యాష్ తో వచ్చాడంటే వీడే మన మున్నా. గదిలోకి చెమ్మేలితో వెళ్ళిన వాడే రాజ్. ఏంది ఆ రాజ్గాడు నా చెమ్మెల్ని లేపుకుపోయిందా? ఎప్పుడో. రేయ్ పద్మాష్, పట్టుకోండి వాణ్ణి. అరే పట్టుకోండి పట్టుకోండి. లాలా ఎవరిని పట్టుకుంటావు, ఎలా పట్టుకుంటావు? ముందు నువ్వు ఒక బలిని పిల్లిని చంపాయి, ఆ తర్వాత నన్ను నా తమ్ముని చంపాయి, ఆ తర్వాత మా నాన్న నిన్ను లాలా పైన గదిలో మాధవరావు లేడు. ఏ రామ్, అంటే ఆ మాధవరావు రాజు టెండర్ వేయడానికి తప్పకుండా వస్తారు. లాలా ఏమయ్యో
ఆ మాధవరావు కంపెనీ వాళ్ళు కూడా టెండర్ కోసం వచ్చేస్తున్నట్టుగా కబురు వచ్చి చచ్చింది ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం. గడియారం 3 కొట్టి చచ్చే లోపల మీరు గండిపేట టెండర్ ఆఫీస్కి వచ్చి చావాలి, లేకపోతే చచ్చూరుకుంటారు. నేను ఫోన్ పెట్టి వస్తున్నాను. ఇవిగో పేపర్స్, సైన్ చేయండి. నిన్న ఫోన్ చేశాడు, వాళ్ళు బయలుదేరుతున్నారంట. అలాగే. సరిగ్గా టెండర్ కి వెళ్లే సమయానికి ఆ ఎర్రస్సీను ఫోన్ చేసి చంతానని బెదిరించాడు. లాలా ఏంటి ఈ టైంలో కూడా కారణం మాట? ఎర్రసీను నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందాక ఫోన్ వచ్చింది. అరే వాడికి భయపడ్డవేంది? వాడి సంగతి నేను చూసుకుంటా, నువ్వు ముందు కారెక్కు. లాలా గంట టైం ఉంది, బయలుదేరండి. ఏం తెలియదు లాలా, నాకు తెలుసు ప్లాన్ మొత్తం. ముందు నువ్వు ఈ పిచ్చోడు ఎక్కడికి ఇలా వచ్చా లాకెళ్ళండి. నువ్వు నోరు మూసుకుని కారెక్కరా. డ్రైవర్ స్పీడ్ గా పోని, గేర్ మార్చొద్దు, ఆ బండిని ఫాలోగా. అమ్మా ఎక్కడికి? ఎక్కడికంటే పిచ్చిమోహం కారెక్కించారంటే ఇంటికి అయి ఉంటది. దుర్మార్గులు కూడా మంచి మనసు ఉంటుందని నిరూపించారు. తీసుకొచ్చేటప్పుడు కొట్టుకుంటూ తీసుకొచ్చినా వెళ్ళేటప్పుడు మాత్రం ఏసీ కార్లో ఇద్దరిని డ్రాప్ చేస్తున్నారు. చెప్ రాజుగాడి అమ్మా బాబాని మమ్మల్ని చీట్ కర్తా హై. రై నీ పని నేను చూస్తాను హై. లాలా కరీం లాలా. కరీం లాలానే మాకు తెలుసులేండి. ఎక్కడ తెచ్చారు? ఇప్పుడు శ్మశానం దాటాం. అబ్బా శ్మశానం దాటారంటే చావు దాటినట్టే. సరే ఆ మాధవరావు వాళ్ళు మీకంటే ముందే వచ్చి చచ్చేలా ఉన్నారు, చూసుకుచావండి. రారు రానివం. సక్సేనా అలాలా మాధవరావు కార్లు ఆపే ఏర్పాటు చేసావా? అరే డోంట్ వరీ లాలా, ఆ మాధవరావు బండి నంబరు 44 హై. ఆ బండి ఆతా హై, దానిపైన పెద్ద జట్టు పడతా హై, బాంబ్ బ్లాస్ట్ హోతా హై. పంపేలింది. ఏంటయ్యో నీకు బాంబు అంటే భయం లేదా? బాంబేను పెళ్ళామేంటి భయపెట్టడానికి? నరుక్కుతా. టెండర్ వరకు చెట్టు కట్టే సార్, మీ మాధవరావు కార్యక్రమం సార్. పిచ్చి కింద ఇది మన కారు ఆల్ 7. లాలా ఇటు చూడు, బండి నెంబర్ మారిపోయింది. ఇదంతా రాజ్గాడి పనే ఉంటుంది. లాలా ఏం తొందర లేదు లాలా, ఇంకా టైం ఉంది. ఏ చెట్టు పక్క తీసేయండి. థ్యాంక్ యూ లాలా, అడ్డంగా ఉన్న చెట్టు తీసి హెల్ప్ చేసావు. లాలా నీ గన్నులో గుండుంది గాని నీ గుండులో బుర్ర లేదు. బాయ్. హరిహర్ సింగ్ పల్లి పెట్టు. అందరూ వెళ్ళండి, వెళ్ళు. త్వరగా వెళ్ళండి, చాలు. అమ్మో ఆ ఎర్రసీను గాడు ప్రాణం తీసి మరీ చంపు. వస్తున్నాడు. ఈ గొడవ ఏమిటి? ఇవాళ తుంపలు దగ్గర. లాలా రా, ఈ కారెక్కు దా, ఎక్కు. లాలా బ్రీత్ కేస్ జాగ్రత్త. పోనీ పోనీ. అమ్మో అన్న, మీరు అటకాలుస్తుంటే పైనుంచి గిన్నెలు పళ్ళెలు పడుతున్నాయి. రాజ్, ఆ సక్సేనా నర్సింగ్ నిన్ను చేస్తున్నారు, జాగ్రత్త. అలాగా ఎందుకైనా మంచిది అటదారులు పని. డ్రైవర్ మా డాడీ కార్ ఫాలోగా ప్లీజ్. yes correct. లాలా లాలా సాబ్, మీరు చెప్పినట్టు అడ్డం వచ్చిన బండిని గుద్దేశాం. బాగుంది. ఏ బండి నీకు తేరు? పోలీసు వాళ్ళది. ఎర్రసీను గాడు వస్తున్నాడు, దారి మార్చు. నా జీతం తీసుకొని నన్నే గోతిలో దింపుతావా? ఓం తస్సత్.
హలో ఏమయ్యా మీరంతా ఎక్కడ తెచ్చారు ఇప్పుడు? గోతులో పడి తెచ్చాం. ఎవరైనా చచ్చి గోతులో కడతారు, మీరేమిటి గోతులోకి వెళ్ళి తెచ్చారు? సరే టెండర్ ఇంకా అరగంటే టైం తెచ్చింది, తొందరగా వచ్చి చావండి. ఆ? అరగంట టైం ఉందా సార్? ఇంకా అరగంట టైం ఉందంటే టెండర్ ఏం పర్వాలేదు పదండి. మేము ఇటు వెళ్తానండి, మీరు ఏ వెళ్ళండి. ఆ! ఓం తత్సత్. వద్దు బాబోయ్. ఎక్కు. ఏ భగవాన్ నాకు డ్రైవింగ్ రాదే. అమ్మ గుండుగా డ్రైవింగ్ రాదా? రాకుండా డ్రైవర్ ఎలా కాల్చావు? డ్రైవర్ని కలిసడానికి డ్రైవింగ్ కాదే రావాల్సింది, ఫైరింగ్. ఏ నువ్వు డ్రైవింగ్ చాయి. ఏంటి నా డ్రైవింగ్ రాదు సార్, నా డ్రైవింగ్ రాదు. నాకు డ్రైవింగ్ వచ్చు. ఆ? నాకు తెలియకుండా నువ్వు డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావే? నీకు తెలియకుండా ఈ మధ్య చాలా చాలా నేర్చుకున్నానుగా. ముందు మీరిద్దరు కలిసి బండిని గోతులోంచి బయటికి తొయ్యండి. జై హో వీర్ నారి. తినదంతా ఎక్కడికి పోతుంది? సన్నాసులా వస్తున్నారు. జై బజరంగ్ బలి తోడ్కి నడి. తమలకి ఏ నన్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నారు? ఏవే, జాగ్రత్త, చచ్చిపోతాను. ఏయ్! అరే ఆ రాజుగాని బండి వస్తుంది ఆపేరా. దిగండి రా కొడుకు. సార్, మేమురా. మీరా సార్? రేయ్, అన్నం పెట్టేవాడి మీద అటాక్ చేస్తారంట్రా. రేయ్, ఆ రాజుగారి కారు వస్తుంది, వెళ్ళండి. ఏ దిగువా? బాబు మీరా? మీరని తెలియక చిన్న బాంబు పెట్టాను నేనేం తెలిస్తే పెద్ద పంపేసేవాడివా? అదిగో రాజుగారి కారు వస్తుంది, ఫాలో అవ్వండి. మీరు లోపలే ఉండండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. నువ్వు అద్దం ఎక్కించుకో. రేయ్, ముందా మాధరావు కూర్చున్నటువంటి కారు అద్దాలు పగలగొట్టి మన బయటికి ఇచ్చి చెయ్యి పిర్రకొట్టి ఆ టెండర్ కాగితాలు తీసుకొచ్చేయండి, లగెత్తుకొచ్చేయండి. అక్కడ కాల్చు. వాసు బావా బావా, పిలిచావా త్రీషా? చూడు బావా. చూస్తూనే ఉన్నాగా త్రీషా. మాట్లాడుతున్నాం కదా. అరే మీ చోడా, నీకు మీ చోటి మీ చోటు రెండు రాకున్నాయినా. ఓకే త్రీషా. చిన్న డ్రామా. ఆగండి. శభాష్ రమణ, కరెక్ట్ టైంకి వచ్చావు. రే రాజ్, నువ్వు గాని మాధవరావు గాని టెండర్ ఆఫీస్ కి ఫాలో చేస్తే త్రిషాది ఖేల్ ఖతం, దుకాన్ బంద్. త్రిష అడుగులాల వెనకెళ్ళు. అప్పు మున్నా లాలా రా, కాలకు రా రా. మున్నా 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 10 నిమిషాలే ఉంది, త్వరగా వెళ్ళాలి. అబ్ని తీయని దెబ్బ. బ్రీఫ్ కేసు ఇవ్వు. ఎందుకు? నువ్వు చెప్తా. మున్నా నేను మున్నా నహీ రాజా హూ. బాయ్. దొంగ మున్నా, దొంగ మున్నా. సూట్ కేసు ఇక్కడే వదిలేసాడు పిచ్చి వెదవా. నేనైతే బుదిలేవా.
రా ఎక్కు. పాట పాడే టైం లేదు, నేనే ఉన్నా, కారెక్కు రా. రా. పద. టెండర్ నీకు రాదు, వస్తే నేను మగాడి కాదు. ఏయ్, ఇందాకిచ్చింది సరిపోలేదా? మా లాలా నీకు ఎదవలా కనిపిస్తున్నాడా? వెదవ కాదురా, వెదవన్నారా వెదవ. లాలా చూసావా, నేనుండగా వాళ్ళు నిన్ను ఎదవా అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇస్తాను చూడు. మేమే గెలిచాము. చచ్చారా వచ్చారా? ఇవిగో డాక్యుమెంట్స్. అందులో వేసి చావండి. ఏమిటి ఊళ్ళంతా బురద చచ్చింది? ఓహో, వచ్చేటప్పుడు గుంట్లో పడి చచ్చారు కదా. మీరు టెండర్ లేసి చావడం నా చావుకు వచ్చింది. ఒకటే టెండర్ చచ్చింది కనుక మీకే వచ్చి చస్తుంది. సక్సేనా, గోపాలరావు, విజయలక్ష్మి నన్నే వరించింది. టెండర్ మనదే. రండి రండి, టెండర్ సమయం అయిపోయింది. సరైన సమయంలో టెండర్ ఒక్కడు, ఒకే ఒక్కడే సాడు, వాడే కరీం లాలా. చెప్పు గోవిందం. ఏం చెప్పి చావను, టెండరు లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ కంపెనీకే వచ్చి చచ్చింది. ఏంటి? మీ చేత్తో వాళ్ళ టెండర్ వేసి చచ్చారు. అరే సక్సేనా, సక్సేనా, నేనే నా చేతులతో వీళ్ళ టెండర్ వేసానా? లాలా, నీ గొయ్యి నువ్వే తీసుకున్నావు. ఇంకా ఓన్ తచ్చతేంటి? మొత్తం తుస్సుమంది. మొన్నగాడి కారు అనుకుని రాజుగాడి కారు, రాజుగారు అనుకుని మొన్నగాడి కారు ఎక్కుంటావు. కాగితాలు మారిపోయినాయి. మొన్న నేను నీతోనే ఉన్నాగా. లాలా వీడే ఏదో మోసం చేసిండు. వీడు మోసాడు లాలా. లాలా నాకేం తెలియదు, నేనే మున్నాని. నేను మున్నాని. నేను కాదు లాలా, నేను మున్నాని. మున్నా మేహు. నేను మున్నాని. లాలా, మొన్న ఎవడో నాకు తెలుసు. మొన్న గ్యారంటీగా వీళ్ళిద్దరిలో ఒకటే. ఆగండి ఆగండి. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. ఏ భగవాన్, పిలిచారా? అరే చుప్. లాలా ఏంటే? కరీం లాలా ఓం తస్తత్ జ్ఞానంలోకి పంపడం బండ్లు పాడు. వాళ్ళిద్దరిట్లో మున్నాయి కనిపెట్టలేకపోయినావు. నువ్వు పెద్ద డాను, నీకు డ్రెస్ కోడ్, నగలు, చేతిలో నిశ్శబ్ద తుపాకీ. ఎక్కువ మాట్లాడుతున్నా. చాలా తక్కువ మాట్లాడుతున్నా. ఎరా వాళ్ళిద్దరు కలిసి కొట్టలేదు రే. వాళ్ళిద్దరు కలిసిపోయారా? నిన్ను ఎర్రిపప్పని చేస్తున్నారా గుండోడా చెప్పా. విన్నావా? వినలా. నన్ను తీసుకెళ్లి రూమ్ లో పండించావు. ఎందుకు? బలుపురా నీకు. లాలా, నేను నీకు ముందే చెప్పా, నువ్వు మా ఇద్దరిని కాల్ చేస్తావు, నిన్ను మా డాడీ కాల్ చేస్తాడు, మా డాడీని సక్సేనా గాని కాల్ చేస్తాడు, సక్సేనా గాని నేను కాల్ చేస్తా. yes. ఓం తస్సత్. అందులో బుల్లెట్ నేనే తీసేసా. నీ బుల్లెట్లు నేను తీసేసా. అందులో బుల్లెట్లు నేను తీసేసా. మీ ఎవరి దగ్గర బుల్లెట్లు లేవు, నా దగ్గర ఉన్నాయి. ఈసారి గురి చూసి కాల్చారు. 3 బుల్లెట్లు అయిపోయాయి, 4వ బుల్లెట్ నీకు. అన్నా, చెట్టు లేకున్నా కాయట్లా కాల్చావన్నా. నువ్వు మామూలు వలసివి కదన్నా, అర్జునుడివి. రండి, మొత్తం అందరికీ ఉఠావు. రారా